నెక్ లోపల థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూడండి. క్రాస్ పీస్‌లు అనేది తీసుకోండి. 1.5 వెడల్పు ఉండాలి. ఇలా క్రాస్ ఉండేలాగా పాదం ఖర్చు ఉండేలా జాయిన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నానండి. థ్రెడ్ అనేది ఇలా పైకి ఉండేలా చూసుకొని ఒక పావించ్ ఫోల్డ్ చేసుకోండి. ఈ కుట్టు వచ్చిన దగ్గర కూడా ఇలాగ ఓపెన్ చేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీనిపైకే వచ్చేలా చూసుకొని చివరి కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకుంటే ఇలా రెండు ఒక సైడ్కి వస్తాయి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ అనేది కిందకు ఉండేలా చూసుకొని ఈ పైన కనిపిస్తుంది కదా క్లాత్ ఓపెన్ అయ్యేది, ఇలా మూల పెట్టేసుకొని పైకి కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకొని చివరి కుట్టు పడేలా స్టిచ్ వేసుకోండి. చూడండి ఎంత చివర పడుతుందో. ఇలా స్టిచ్ వేసుకోవాలి. మూలకొచ్చాక ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకుంటాము. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. మూల అనేది ఇలా నీడిల్ దింపుకొని ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ పీస్‌ని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి వెళ్ళేలా చూసుకొని ఇలా రౌండ్ మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోండి. ఈ మూలకొచ్చాక కూడా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకొని ఇక్కడ మనం రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇలా నీట్‌గా వస్తాయండి. మూలలు కూడా చాలా బాగా వస్తాయి. ఫుల్ వీడియో కింద ఉంటుంది. చెక్ చేయండి.